అందరికి సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇంకా బిగ్గరగా పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. మరి టాపిక్ అందరికి మీకు తెలుసు కదా. ఇంతవరకు 5 టాపిక్స్ అయిపోయినాయి. 7 టాపిక్స్లలో మరొకసారి నేను మూలవాక్యములు మీకు గుర్తు చేస్తాను. కీర్తన గ్రంథము 119, 164, 119, సామ్స్ 119, 164 వర్స్. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తానని దావీదు రాజు గారు అంటున్నారు. అదేవిధంగా సామెతల గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనము, జ్ఞానము 7 స్తంభముల మీద కట్టబడుతుంది. ఇక యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం మనము. జేమ్స్ లెటర్ 3rd చాప్టర్ 17th వర్స్. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, 3వది మృదువైనది, 4వది సులభముగా లోబడినది, 5వది కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకున్నది. ఈ దినమున మనం తీసుకున్నది 6వది పక్షపాతము లేనిది. అంటే పార్షియల్గా ఉండకూడదు, ఇంపార్షియల్ అనే దాని మీద మనము ధ్యానించుకుందాము. మెసేజ్లోకి వెళ్ళే ముందు స్వప్న చెల్లెమ్మ ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యాషవా మెస్సయా, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రములు నాయన. మరి ఒకసారి నా తండ్రి నీ పాద సన్నిధానం చేరి నీ జ్ఞాపకం చేసుకుంటకు నీవిచ్చినమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. భూమి ఆకాశం నంద సమస్తము 6 దినములలో సంపూర్తి చేసి 7వ దినాన విశ్రమించి దాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించి తరతరాలకు ఒక కట్టడగాను నిత్య నిబంధనగాను నీ ప్రజలకు గుర్తుగాను ఇచ్చిన ఈ ప్రత్యేకమైన దినాన్ని సబ్బాతును బట్టి మీకు వందనాలు, స్తోత్రములు నాయన. తండ్రివైన యెహోవా, పరిశుద్ధుడా, మహోన్నతున, నమ్మదగిన వాడా, నీకు వందనాలు, స్తోత్రములు. ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా నిన్ను మహిమపరుచుకున్నావు తండ్రి. యాషవా మెస్సయా తండ్రి, ఎక్కడి వారమో ఏచటి వారమో మా తండ్రి నీ పరిశుద్ధ YMPMలో మమ్మల్ని నాటావు తండ్రి. నాయన ప్రతి విశ్రాంతి దినాన నీరు కట్టి ఫలింపచేస్తున్నావు నాయన. వాక్యం అనే నీరు కడుతుండగా తండ్రి నాయన అన్నతో మీరుండండి. మాట్లాడేది అన్న కాదు తండ్రి, మీరే అన్నతో మాట్లాడమని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రివైన యెహోవా. నీ సేవకులను తండ్రి 7 ఆత్మతో నింపుతున్నందుకు మీకు వందనాలు. నీ అభిషేకం దయచేయండి, నీ వెలుగును దయచేయండి తండ్రివైన యెహోవా. నీ ఆత్మతో నడిపించమని అడుగుచున్నాను. యాషవా మెస్సయా నైనా, పరిశుద్ధుడా, నీతిమంతుడా నైనా, విదేశాలలో ఉన్న వారు కూడా నైనా ఈ వాక్యమును వినగలిగే ఆ కృపను దయచేయండి తండ్రి. నాయన నా తండ్రి చిన్నబాబు ఫ్యామిలీని నాయన, రత్నక్క వాళ్ళ పిల్లలని నా తండ్రి బాబన్న బిడ్డను తండ్రి విదేశాల్లో ఉంటూ నాయన ఆయా అవస్థలు పడుతున్నారు తండ్రి. యాషవా మెస్సయా, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా నాయన నా తండ్రి మీరు వాళ్ళని ఆదరించేవాడు తండ్రి. యాషవా మెస్సయా నాయన, ఈ పరిశుద్ధ విశ్రాంతి దినాన వారు ఈ వాక్యాన్ని ఫాలో అవుటకు సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. పైనుండి వచ్చే జ్ఞానము నాయన నా తండ్రి అన్న గత 4-5 వీక్స్ నుంచి తెలియజేస్తుండగా తండ్రి ఈరోజు కూడా పక్షపాతము లేనిది అనే అంశం మీద మాట్లాడుతుండగా తండ్రి మీరే ఆయనకు జ్ఞానం ఇచ్చి ఆలోచన ఇచ్చి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నా తండ్రి నీ ఆత్మతో నింపి నాయన నడిపించమని అడుగుతున్నాను తండ్రి. యాషవా మెస్సయానైనా ఈ సమయాన్ని నీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ యాషవా మెస్సయ పరిశుద్ధ నామమునే అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
థ్యాంక్ యూ చెల్లమ్మ. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. మనం ఇంతవరకు చదువుకున్న ధర్మశాస్త్ర గ్రంథంలో నుంచి లేవియకాండము 19వ అధ్యాయము 15వ వచనం మాట చూసుకుందాం. లేవియకాండము, లెవిటికస్ 19th చాప్టర్ 15th వర్స్. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. సో ఏంటట? అన్యాయపు తీర్పు తీర్చకూడదు. ఈ లోకములో న్యాయమైన తీర్పు ఎక్కడ కనబడుతుందో నాకైతే, న్యాయం ఎక్కడుందో వెతికితే అసలు ఎక్కడన్నా దొరుకుతుందో లేదో న్యాయము. ఎందుకనగా ప్రపంచాన్ని ఈరోజు అన్యాయమే ఏలుతుంది. ఇక పక్షపాతం గురించి ఎక్కడ మాట్లాడేదిగా. సో పక్షపాతం అంటే ఏంటట? ఎవరి పక్షంన పక్షపాతము ఉండకూడదట, బీదవారని తక్కువ చూపు చూడకూడదట, ధనికులని ఎక్కువ చూడకూడదట. కానీ ఈరోజు లోకమంతా డబ్బే ప్రాధాన్యం, డబ్బున్న వారికే న్యాయము, డబ్బున్న వారిదే అధికారం, డబ్బున్న వారిదే, ఇక వారిదే చట్టాలు, వారే న్యాయము. మరి ఇంకా తెగుళ్ళు రాకపోతే ఏమొస్తాయి చెప్పండి? కరోనా ఎందుకు వచ్చిందనేది ఎవరు వారి స్థితిగతులను మార్చుకోకుండా కరోనా తొలగిపోవాలని అనుకుంటున్నారు. అది వెళ్ళదు. ఎవరు చెప్తున్నారు వ్యాక్సిన్ వస్తుందని, అదని. ఇది జస్ట్ ఆరంభమే, ఇది ఆరంభమే. సో ఆయన ఉగ్రత కుమ్మరించబడుతున్నది ప్రపంచంలో. మరి ఈ 2020లో ఎవరు, 2020లో ఎవరు కూడా ఈ విధంగా ఈ ఇయర్ ఉంటుందని నోబడి ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండలేదు, చేయలేదు. కానీ మనుషులు మారుతున్నారా? అవును కదా, మేము న్యాయాన్ని వదిలిపెట్టాము, ధర్మాన్ని మర్చిపోయాము. అందరూ చెప్తారు కళ్ళబొల్లి మాటలు, నోటి నుంచి మాటలు అందరూ పలుకుతారు, నీతి పలుకులు. ధర్మో రక్షతి రక్షిత అని అందరూ చెప్తారు. చేసేవారు ఎక్కడ కానరారు. చేసేవారు ఎక్కడ కానరావడం లేదు సుమా. అలా అని స్థితిగతులను మార్చుకుంటున్నారా? టప్ 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 అని ఇలా రాలిపోతున్నారు. అయినా మనిషి మారుతున్నాడా? నాకు రాలే కదా, నీకు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ నువ్వు ఉంటే కదా, నీ ఇంటికి వచ్చాక తెగులు నీ ఉంటే కదా. కాబట్టి పక్షపాతము ఈ సృష్టిలో యావత్ ప్రతి వారు కూడా, ప్రతి దేశంలో కూడా సుమా. ఓకే, మన భారతదేశం కొంచెము మరి ఎక్కువ అయి ఉంటుంది. ఎందుకనగా ఇక్కడ రాజ్యాంగాన్ని పరిపాలించేవారు, రాజ్యాంగాన్ని ఏలేవారు. సో వారే గొప్పవారు మన దేశంలో. వారు అనుకున్నదే రాజ్యం, వారు అనుకున్నదే రాజ్యాంగం, వారు చేయాలనుకున్నదే అదే నీతి. కాబట్టి పరమతండ్రి ఏమని చెప్తున్నాడు? మీరు అన్యాయము తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు. ఎందుకనగా నేను మరి చిన్ననాటి రోజులలో మన దేశం, మన గవర్నమెంట్ గురించి ఒక రైల్వే మినిస్టర్ గురించి నేను విన్నాను. ఒక చిన్న యాక్సిడెంట్ అయిందని హీ హాజ్ రిజైన్డ్ ఫర్ హిస్ పోస్ట్. సో ఆయన పేరు ఇక్కడ నాకు గుర్తుంది కానీ నేను చెప్పడం లేదు. సో ఐ వాజ్ ఇన్ 9th క్లాస్, 1979 ఐ థింక్. సో ఒక్క రైల్వే యాక్సిడెంట్ జరిగిందని దానికి రెస్పాన్సిబుల్గా రైల్వే మినిస్టర్ రిజైన్ చేశాడు. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టులు ఎన్ని మొట్టి కాయలు వేసినా నో నీతి, నో ధర్మము. సో ఎంత దౌర్భాగ్యకరమైన స్థితికి వెళ్ళిపోయింది మన దేశము అంటే, సో మన దేశం మాత్రమే కాదు సుమా,
అనేక ప్రపంచంలోని అనేక దేశాలు. సో అంతా పక్షపాతమే. అందరూ ధనికుల పక్షాన్నే తప్ప బీదల పక్షాన ఎవరు. ఇక మళ్ళీ నెక్స్ట్ వస్తే సెకండ్ది ఏంటి, ఇంకా మళ్ళీ కులము. సో మొట్టమొదటిదేమో ధనము, రెండవది కులం. ఇక కులమే వారి కులమే. సో ఇది మన దేశం యొక్క దౌర్భాగ్యకర స్థితి. అయితే పరమతండ్రి చెప్తున్నాడు, మీరు అన్యాయం తీర్పు తీర్చొద్దు సుమా. మీరు అన్యాయం తీర్పు తీర్స్తే మీకు అదే తీర్పు వస్తుంది. సో కానీ మానవుడు ఏమనుకుంటున్నాడంటే, నేను అంతా పర్ఫెక్టే చేస్తున్నాను కదా, నేను చక్కగానే ఉన్నాను కదా. ఎందుకంటే ఒక చిన్న పారబుల్ మీకు చెప్తాను, అది ఇంతకుముందు చెప్పినాను అనుకుంటున్నాను. మరి కొందరైనా ఆన్లైన్లో ఇది వెళుతుంది కాబట్టి వినని వారికి కొందరైనా మందిరంలో చెప్పాను నేను. అయితే ఒక ఇద్దరు స్నేహితులు ప్రయాణమై వెళుతున్నారు. సాయంకాలం అయింది. ఒక చెట్టు కింద వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. చాలా పెద్ద చెట్టు అది. వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఇంకొక బాటసారి వచ్చి ఆ ఇద్దరిని చూసి, అతను ప్రయాణం పూర్వం రోజుల్లో కాలినడకనే కదా. సో అలా కాలినడక వెళ్ళినప్పుడు ఆయన వచ్చి, అయ్యా మరి నేను కూడా ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చా అంటే, అయ్యా ఇదేంటి, ఇది మాదేం కాదు, మేము నీకులాగా ప్రయాణికులమే, ఈ చెట్టు ఉంది కదా, నీవు రెస్ట్ తీసుకో ఇక్కడ అని అంటే, సాయంకాలం అయింది. వారు ముగ్గురు అక్కడ ఉన్నారు. అయితే ఇక భోజనం సమయం అవుతుంది. ఆ ఇద్దరి వద్ద మరి ఆహారం ఉంది. ఈ కొత్తగా వచ్చిన వ్యక్తి దగ్గర ఏం లేదు, రొట్టెలు అలాంటివి ఏవి లేవు. అయితే వాళ్ళిద్దరు ఆలోచించుకుంటున్నారు ఎలా ఏం చేద్దాము అని. అందులో ఒకతని దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, ఇంకొకతని దగ్గర చెప్పాను, మీరు చెప్పండి, ఇంతకుముందు చెప్పాను. ఇంకొకతని దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 3 రొట్టెలు. ఒక అతని దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, ఇంకొకతని దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి. సో అప్పుడు మొత్తం 8 రొట్టెలు ఉన్నాయి. అరే ఏం చేద్దాం మనము, అతను వచ్చాడు. సో చూడండి, వాళ్ళ వచ్చిన పరదేశి కూడా, వచ్చిన కొత్తగా జైన్ అయిన వ్యక్తి కూడా సమంగా ఎలా పంచుకుందామని వాళ్ళిద్దరు తర్జన పడుతున్నారు. 8 రొట్టెలు సమానంగా పంచుకోవడం కష్టం కదా. సో అప్పుడు మరి ఆగి చెప్పారు ఆయనకు, అయ్యా మరి మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందంటే, నా దగ్గర ఏం లేదు, మరి మా దగ్గర ఇవి ఉన్నాయి, ఎలా దీన్ని సమంగా పంచుకోవడం అని మేము తర్జన పడుతున్నామంటే, దాంట్లో ఏముందయ్యా, వెరీ సింపుల్, నేను ఒక చెప్తాను. మీ 5 రొట్టెలను ఒక్కొక్క రొట్టెను 3 ముక్కలు చేయండి, 15 ముక్కలు అవుతాయి. ఈ 3 రొట్టెలను ఇది కూడా ఒక్కొక్క ముక్క చేయండి, 3 జా 9. సో 15 + 9 ముక్కలు అవుతాయి. మొత్తం కలిసి అన్ని 24. సో అన్నీ సమానంగా వస్తాయి, తలా 8 వస్తాయంటే వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తారు. అరే ఏంటి, మేము అప్పటి నుంచి గంటన్నర నుంచి తల బాదుకుంటున్నావు, నువ్వు చాలా ఇంటెలిజెంట్ ఉన్నావు, నువ్వు చాలా తెలివి కలవాడున్నావు అని మొత్తం ఆ విధంగా చేసుకొని 8 తినేశారు. రాత్రి పడుకున్నారు. అయితే ఇతను గిల్టీగా ఫీల్ అవుతున్నాడు, అరే నేను ఏం పెట్టలేదు వీళ్ళకి ఏమి ఇవ్వలేదు. అంటే ఆ నీతి న్యాయములు పూర్వం రోజుల్లో ఎలా అనడానికి చెప్తున్నాను. ఈ రోజుల్లో జరిగే సంఘటన కాదు ఇది జరగదు, ఇలాంటిది పూర్వం రోజులలో జరిగేవి. అయితే ఆయన ఉదయకాలం ఇంకా డిస్పర్స్ అవుతున్నారు, వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఇతనికి బాధగా ఉంది మేబీ. అయితే ఇతను మరి ఒక దూత కావచ్చు మేబీ. అయితే ఇతను మరి తను ఎన్ని ముక్కలు తీసుకున్నాడు వాళ్ళ దగ్గర? 8 ముక్కలు తీసుకున్నాడు కదా అని ఆయన దగ్గర ఉన్న 8 ఆయన డైమండ్స్ వ్యాపారం అన్నట్టు 8 డైమండ్స్ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. 8 డైమండ్స్ ఇచ్చి వెళ్ళిపోగానే ఇక వీళ్ళిద్దరిలో అప్పుడు ఏం చేద్దాం, అరే మనం సమంగా పంచుకున్నాం కదా రొట్టె ముక్కలు, అందరు సమంగా ఈ సగం తీసుకుందామని ఈ 3 రొట్టెలు అతను అంటున్నాడు. అదేలా సాధ్యం? నా 5 రొట్టెలే, నీ 3 రొట్టెలేనా, నేను 5 తీసుకుంటాను, నువ్వు 3 తీసుకో. చూడండి అక్కడే. సో వారికి తీరలేదు అది. సరే వెళ్ళి ఒక పట్టణంలో మరి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారికి చెప్పగానే రాజుగారు తల పట్టుకుంటాడు. సరే నాయన రేపు ఉదయం రండి మీకు చెప్తానంటాడు. ఇక ఆయన వెళ్ళి రాత్రి ప్రార్థన చేసుకొని, మరి ఆయన ఒక భక్తుడైన రాజు అనుకుంటాను, ప్రార్థన చేసుకొని పడుకున్నాడు. రాత్రి దర్శనంలో ఆ సృష్టికర్త వచ్చి మాట్లాడుతున్నాడు, ఏమయ్యా రాజా మరి ఎలా చేస్తున్నావు, రేపు పొద్దున ఉదయం ఏ విధంగా ఇవ్వబోతున్నావు అంటే, అతను 5 రొట్టెలు కదా, ఆయనకు 5, ఈయన 3 రొట్టెలు కదా, 3 ఇవ్వడమే న్యాయం అంటే, అదేంటయ్యా అదేలా న్యాయము కాదు, నువ్వు అసలు రాజు ఎలా అయ్యావు,
మరి ఇంకొకసారి నువ్వు జాగ్రత్తగా ఆలోచించంటే, అయితే వారు సమంగా పంచుకున్నారు కదా, చెరి 4 ఇచ్చేస్తానంటే, ఇంత బుద్ధి తక్కువగా మాట్లాడుతున్నావేంటి, ఇంతే తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు, మరి అయ్యా ఏం చేయాలో మీరు చెప్పండి అంటే, ఆ 5 రొట్టెల అతనికి 7 ఇవ్వు, ఈ 3 రొట్టెల అతనికి 1 ఇవ్వు. రాజు బుర్ర పట్టుకుని తల పట్టుకున్నాడు. ఇదేంటి అర్థం కాలే ఆయనకు. ఎలానయ్యా ఈ న్యాయం అంటే మనుషుల యొక్క న్యాయం ఒకటి ఉంటుంది, సృష్టికర్త న్యాయం ఒకటి. అర్థమైందా ఇప్పుడు ఎందుకు పరమతండ్రి అలా చెప్పాడు? సో ఈ మొట్టమొదటి 5 రొట్టెలు అతను 15 ముక్కలు అయితే అతను ఎన్ని తిన్నాడు? 8 ముక్కలు తిన్నాడు. 7 ముక్కలు ఇచ్చాడు కదా. ఈ 3 రొట్టెలను అతను ఎన్ని ముక్కలు చేసి అయ్యాయి? 9 అయినాయి. తన 8 తిన్నాడు కదా, 1 ఇచ్చాడు. ఇతను 1 ఇచ్చాడు, ఆయన 7 ఇచ్చాడు. కాబట్టి 7కు 7, 1కి 1. హల్లెలూయా. కాబట్టి ఏది విత్తుతామో దాన్నే కోస్తాం. సో మనం చేసేదేమో కొంచెం ఆశపడేది ఎక్కువ ఉంటుంది. మానవుని యొక్క నైజం ఏంటంటే, కానీ సృష్టికర్త ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన గుప్పిలు విప్పిస్తాడు. ఆయన న్యాయం వేరుగా ఉంటుంది. ఆయనది పక్షపాతం ఉండదు. ఇందులో పక్షపాతం ఉందా చెప్పండి? ఈ లోకంలో ఏ కోర్టులన్నా చెప్పేటి ఆ న్యాయము? సో అంటే సృష్టికర్త జ్ఞానమును కలిగి ఉన్నవారు, పొందుకున్నవారు ఆ విధంగా పక్షపాతము లేకుండా తీర్పు తీస్తారు. అయితే పరమ తండ్రి మరి ధర్మంలో నేను ఎందుకు ఈ 19వ అధ్యాయం చదివించానంటే, చాలా విషయాలు అందులో మీరు పైనుంచి చదువుకుంటూ వస్తే చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అయితే వాటన్నిటి గురించి నేను ఇప్పుడు ధ్యానించడం కాదు, మీరు సమయము మరి తర్వాత వాటిలో మీరు చాలా విషయాలు అందులో ఈ కొన్ని వచనాలను పరమ తండ్రి ధర్మములో పొందుపరిచాడు. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిన మెయిన్ ఏంటంటే, సో బీదవాడని మనం పక్షపాతం చూపించకూడదు, ధనికుడని వాని పక్షాన మాట్లాడకూడదు, అధికారం ఉన్నవాడని మనము ఆ యొక్క అధికారం ఉన్నవాని పక్షాన మనం ఉండకూడదు, ఇతనికి ఏ అధికారం లేదని ఇతని పక్షాన మనం అన్యాయంగా మనం ఉండకూడదు. కాబట్టి సో పరిశుద్ధులైన వారు, నీతిమంతులైన వారు, వారు ముఖము చూసి, వారి పదవిని చూసి, వారి అధికారమును చూసి, వారి డబ్బును చూసి వారు న్యాయము తీర్చరు సుమా. వారు న్యాయమును పక్షపాతము లేకుండానే వారు చేస్తారు. ఇంకో మాట ధర్మంలో, అదే నిర్గమకాండములో 23వ అధ్యాయము మరి పరమ తండ్రి మోషే గారికి తెలియపరుస్తున్నాడు ఆ సీనాయి పర్వతం మీద. నిర్గమకాండం 23వ అధ్యాయం 3వ వచనం, వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. సో వ్యాజ్యము కోర్టులలో జరుగుతున్నాయి. ఈ రోజులలో కోర్టులలో వ్యాజ్యాలు జరుగుతుంటే బీదవాడు ఓడిపోవలసిందే. బీదవాని పక్షాన ఎవరు ఉండరు. సో బీదవాడకు లాయర్ కూడా తెచ్చిపెట్టుకోడు. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు కదా, అతని ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా కొనేస్తారు ఈ డబ్బు ఉన్నవాడు. ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? చట్టానికి ఆ జడ్జికి ఏంది, కళ్ళు లేవు, చెవులు లేవు. సో అక్కడ జరిగిందే, అక్కడ చెప్పిదే ఆయన చేయాలి. ఆయనకు తెలుస్తుంది ఈ బీదవాంది న్యాయమేనని, ఈ బీదవాని పక్షాన్ని నేను తీర్పు చెప్పాలని. కానీ సో చట్టము, సాక్ష్యాలు కావాలి అక్కడ. సో ఈ రోజులలో ఎందుకు మొత్తం అన్యాయమే ప్రపంచాన్ని ఏలుతుంది. అన్యాయమే, న్యాయం ఎక్కడా కానరావడం లేదు సుమా. కాబట్టి పరమతండ్రి చెప్తున్నాడు, మీరు బీదవాని పక్షమున మీరు పక్షపాతంగా ఉండకూడదు. చూడండి ఇంకొక మాట, ద్వితీయోపదేశ కాండము మరి ధర్మంలోంచి నేను కొన్ని మాటలు చెప్పిన తర్వాత ముందుకు సాగుదాము. 17వ వచనం, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 17వ వచనం, 17th ఫస్ట్ చాప్టర్ 17th వర్స్. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు ఎలోహిందే. కాబట్టి మీరు మనుషుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యమును నా యొద్దకు తీసుకొని రావాలను, నేను దానిని విచారించదనని వారికి ఆజ్ఞాపించదని. మోషే గారు చెప్తున్నారు, అయ్యా నేను మీ 10 మంది మీద ఒక అధికారిని పెడుతున్నాను కదా, 50 మంది మీద ఒకరిని పెడుతున్నాను కదా, 100 మంది మీద ఒకరిని పెడుతున్నాను కదా. సో మీరు తీర్పు తీర్చేటప్పుడు సో బీదవాడు చెప్తుంటే చెప్పుకో చాలే ఏమంటారు, బీదవాడు ఏదైనా చెప్తామని వ్యాజ్యం చెప్తుంటే వారు వినండి, అసలు వినడానికి చెవులు ఇవ్వరు. అదే దానికూడైతే ఏ సొల్లు చెప్పినా, ఏ సోది చెప్పినా సో వింటూనే ఉంటుంటారు, ఎన్ని అబద్ధాలు చెప్పినా వింటూనే ఉంటుంటారు. సో అంటే పరమతండ్రి ఏమని చెప్తున్నాడు, మీరు బీదవాడని ధనికుడని బీదవాని వ్యాజ్యము వినకుండా మీ చెవులను మూసుకోకూడదు. బీదవాడు చెప్పేది వినాలి, ధనికుడు చెప్పేది. మీరు ముఖము చూసి మీరు తీర్పు తీర్చకూడదు.
సో మీరు ముఖాలు, సో ఈ రోజులలో ఎలా ఉన్నారు మనుషులంతా? అంతా ముఖస్థుతి, ముఖాలను చూసే చేసేవారే తప్ప, ఏదో ఆశించి చేసేవారే తప్ప, ఆశించకుండా చేసేవారు ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ కనబడతారా అని సృష్టికర్త చూస్తున్నాడు. కానీ మన పితరులు వారు ఏది ఆశించకుండా సుమా వారు చేసింది, వారు నీతిని, న్యాయమును, ధర్మమును వారు ఎందుకు వారు బీదల పక్షాన వారు యోబు భక్తుడు అంటాడు, యోబు గ్రంథంలో, మరి నేను ఆ చాప్టర్లోకి వెళితే చాలా సమయం పడుతుంది. 31వ అధ్యాయంలో మరి యోబు భక్తుడు అంటాడు, నేను ఎక్కడా నాకు అధికారం ఉందని, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉందని, నాకు డబ్బు ఉందని నేను న్యాయములలో, గుమ్మాలలో, ఆ కోర్టులలో నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. నేను ఎన్నడూ అలాంటి పని చేయలేదు, బీదవారిని అన్యాయం చేయడానికి, బీదవారిని దోసుకోవడానికి. కానీ నేను తినే ఆహారంలో నుంచి వారికి పెట్టకుండా నేను ఎన్నడూ భోంచేయలేదు. నేను తినే ఆహారం నుంచి వారికి పెట్టకుండా, బీదలకు పెట్టకుండా నేను ఎన్నడూ ఎందుకంటే యోబు ఆ రోజులలో ప్రపంచ ధనవంతుడు. సో ఆయన ప్రపంచ ధనవంతుడు ఆయన. సో ఆయనకు ఏదైనా లొంగుతారు, ఏ చట్టాలైనా లోబడతాయి. కానీ ఆయనకు వచ్చిన బాధలో, ఆ శ్రమలో అంటున్నాడు, అయ్యా నేను ఎన్నడూ కూడా నాకు అధికారం ఉందని, ఒకవేళ నేను అలా చేసి ఉంటే నా భుజస్కంధం విరిగిపోవును గాక అంటాడు. చూడండి, ఒక మాట చదువుదాము. యోబు గ్రంథము 31వ అధ్యాయము. ఎందుకంటే అందులోకి వెళ్ళానంటే ఏదో ఒకటి చదివించకుండా ఉండలేను. 20వ వచనం, 31వ అధ్యాయం 20వ వచనం. గుమ్మములో అంటే ఇక్కడ కోర్టు అన్నట్టు. గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడల నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకల్లోనికి విరుగునుగాక. ఎందుకు విరుగుతాయట? యాక్సిడెంట్లు అయి భుజశల్యాలు ఎందుకు విరుగుతాయట? ఎముకలు ఎందుకు విరుగుతాయట? ఇది ఎవరు చెప్పరు. ఏదో పొరపాటు జరిగింది, ఎదుటివాడు, నేను బాగానే వెళ్తున్నాను, నేను చాలా ఎక్సలెంట్గా వెళ్తున్నాను, ఎదుటివాడు వచ్చాడు, గుద్దుకున్నాడు. సో ఎదుటివాడి వల్ల నాకు అయింది, నాదేం పొరపాటు లేదు. అవును, నీ డ్రైవింగ్లో అక్కడ పొరపాటు లేదు, కానీ నీ ఎముక విరగడానికి నువ్వు పొరపాటు ఏదో చేసావు. సో నీ భుజశల్యము విరగడానికి నువ్వు ఏదో ధర్మాన్ని మీరావు. సో నువ్వు ఎంత జాగ్రత్తగా వెళుతున్నావు డ్రైవింగు, బట్ నీ పాపము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు చేసిన పాపము అది నిన్ను శిక్షించే వరకు సో వదిలిపెట్టదు సుమా, వదిలిపెట్టదు. కాబట్టి సో ఎవ్వరు కానీ, మరి పాపము చేసేవారు కానీ, అన్యాయంగా ప్రవర్తించేవారు కానీ, పక్షపాతంగా బిహేవ్ చేసేవారు కానీ, ఎందుకంటే ఇక్కడ ఇంకొక మాట చదివిన తర్వాత నేను అక్కడికి వెళ్తాను. సో ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 19వ వచనం. డిటోనమీ 16th చాప్టర్ 19th వర్స్. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలగచేయును, నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టించును. సో నువ్వు పక్షపాతం బట్టి నువ్వు అన్యాయంగా తీర్పు తీర్చకూడదు, నువ్వు న్యాయమైన తీర్పు తీర్చాలి. కానీ నువ్వు లంచం పుచ్చుకోకూడదు. ఎందుకంటే లంచం పుచ్చుకుంటే ఏమవుతుంది? వారి కనులు గుడ్డితనం వచ్చేస్తుంది. సో ఇస్సాకు గారికి లంచం పెడుతూ వచ్చాడు ఏశావు. ఏం లంచం పెడుతూ వచ్చాడు? బాగా వేటాడిన మాంసం తీసుకొస్తూ పెట్టాడు. ఓకే, తల్లిదండ్రికి పెట్టడం తప్పు కాదు సుమా, కానీ ఏశావు పెడుతున్న ఉద్దేశమే వేరు సుమా. ఏశావు యొక్క ఆలోచననే వేరు. సో గర్భంలో ఉన్నప్పుడే పరమ తండ్రి యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు. అది యాకోబు యొక్క గొప్పతనం ఏమి లేదు, యాకోబు పొరపాటు అంతకన్నా లేదు. గర్భంలో ఉన్నప్పుడే సృష్టికర్త అబ్రహాము వారికి తెలియపరిచాడు, అబ్రహాములకు తెలియపరుస్తాడు. అయితే ఇంతకుముందు చెప్పాను ఈ మాట. ఆ గర్భంలో 2 శిశువులు ఉండి మరి 7వ నెల రాగానే పోట్లాడుతున్నారు లోపట. ఆ తల్లికి అర్థం కాలే. సృష్టిలో అంతవరకు కవల పిల్లలు మొట్టమొదట రిబ్కమ్మ గారే. సో ఇరుగు పొరుగు వెళ్ళి అందరిని అడుగుతుంది, ఏంటి నాకు లేటుగా గర్భము వచ్చింది,
నన్ను గొడ్రాలని పిలువబడ్డాను. కానీ ఏంటి అసలు ఈ బాధ, ఈ నొప్పి లోపల ఇద్దరని ఆమెకి తెలుస్తుంది. వాళ్ళిద్దరు తన్నుకుంటున్నారు, బాధ కలుగుతుంది. అయితే అప్పుడు మరి షేము గుడారంకి వెళ్ళి విచారించినప్పుడు అక్కడ షేము గారు, ఏబేరు గారు మరియు అబ్రహాం ముగ్గురు ప్రార్థన చేసినప్పుడు పరమ తండ్రి అబ్రహాం గారికి తెలియపరుస్తాడు. గర్భంలో ఇద్దరు శిష్యులు ఉన్నారు. పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. పెద్దవాడు ఇది ఎవరి యొక్క ప్రణాళిక? సో ఎందుకు పరమ తండ్రి జ్యేష్ఠులను ముందు నుంచి ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు? సృష్టి ఆరంభం నుంచి అక్కడ మొట్టమొదట కయ్యను భ్రష్టుడైపోయాడు, హేబేలును చంపాడు. ఇలా ఎందరిని చూసుకుంటూ వస్తున్నా కూడా నోవాహు తరంలో మరి నోవాహు నీతిపరుడుగా ఉన్నాడు. తర్వాత తన కుమారులలో షేము ఒక్కడే జ్యేష్ఠుడు. ఇక తర్వాత నుంచి క్రమమే మారిపోయింది. ఎందుకనగా జ్యేష్ఠులకు పరమ తండ్రి అవకాశం ఇచ్చి చూశాడు. సో జ్యేష్ఠులు ఏమనుకుంటున్నారు? మేము ఎన్ని పొరపాట్లు చేసినా మాదే కదా జ్యేష్ఠ హక్కు, మాదే కదా అధికారము, మాదే కదా మేమే న్యాయం చెలాయిస్తాము, ఇక మేము అన్యాయంగా చేసినా మా జ్యేష్ఠులకు మాది నిలబడుతుంది అని జ్యేష్ఠులు పొరపాటు చేస్తూ వచ్చారు. కాబట్టి పరమ తండ్రి ఏం చేస్తూ వచ్చాడు? ఇక అక్కడి నుంచి చూసుకుంటూ వస్తుంటుంటే తేరాహు కుమారుడు, పెద్ద కుమారుడు పేరేంటి? హారాను పెద్ద కుమారుడు, కానీ చిన్న కుమారుడు అబ్రహాం. ఎందుకు పరమ తండ్రి అబ్రహాంని ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు అనగా అబ్రహాము గారేమో ధర్మమును నేర్చుకున్నాడు, నీతిని నేర్చుకున్నాడు. కానీ అన్న ఏం చేస్తున్నాడు? ఈ తమ్ముడు వచ్చి ఆ విగ్రహాలను వాటిని విరక్కి కొట్టేసిన తర్వాత రాజు అతన్ని పట్టుకెళ్ళాడు, శిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఈ హారాను గోడ మీద పిల్లిలాగా ఉన్నాడు. ఇంతకుముందు చెప్పాను కదా, గోడ మీద పిల్లిలాగా ఉన్నాడు. ఏంటి? నా తమ్ముడు సేవిస్తున్న సృష్టికర్త ఎలోహిం నిజమైతే నా తమ్ముడు విజయం పొందుకుంటాడు, అప్పుడు నేను నా తమ్ముడు పక్షాన ఉంటాను. ఒకవేళ రాజు లేక మా నాన్న సేవిస్తున్న ఈ యొక్క దేవతలు నిజమైతే వారు ఆధిపత్యము ఉంటుంది కాబట్టి వాళ్ళ పక్షాన ఉంటాను అని గోడ మీద, అంటే ద్విమనస్కుడు, గోడ మీద పిల్లన కన్నా ఏంటి ద్విమనస్కుడు. సో ఇది సరిగా అయితే అటుంటాను, అది సరి అయితే అగ్నిగుండంలో వేయడానికి కొరకు పరమ తండ్రి ఏం చేశాడు? ఒక ఆలోచన కలుగజేశాడు వాళ్ళ తండ్రికి. నాయనా, నువ్వు గోడ మీద పిల్లిలాగా ఉన్నావు కదా, ద్విమనస్కుడు ఉన్నావు కదా. అయితే రాజు అడుగుతాడు, ఏంటి తెరాహు, ఎందుకు నువ్వు అసలు నీ కుమారుని దాచిపెట్టుకొని ఆ దాసి యొక్క కుమారుని ఇచ్చావంటే, అయ్యా నాకు సలహా నా పెద్ద కుమారుడు ఇచ్చాడంటాడు. నా సలహా నా పెద్ద కుమారుడు హారాన్, వాడిని పట్టి తీసుకురండి, వీడిని ఇద్దరిని, ఎవరిని? హారాను అబ్రహాముని ఇద్దరిని ఆ అగ్నిగుండంలో వేస్తారు. సో చూడండి, సృష్టిలో ఎంత అద్భుతమైన కార్యం ఇది. వేసిన వెంటనే ఏమైపోయాడు? హారాను కాలి బూడిదైపోయాడు. అబ్రహాం గారికి కాళ్ళకు చేతులకు కట్టబడిన తాళ్ళు మాత్రమే కాలిపోయినాయి. 3 రోజులు చల్లటి వాతావరణంలో అబ్రహాము ఉండడము చూసింది 8 లక్షల మంది. సో అంటే ద్విమనస్కులను పరమ తండ్రి దేనికి అప్పగిస్తాడు? కీడుకు అప్పగిచ్చేస్తాడు. సో యథార్థవంతులను, సో అంటే పరమ తండ్రికి ఆయనకు పక్షపాతం లేదు సుమా. సో ఎందుకు చిన్న వాళ్ళని ఏర్పాటు చేసుకు అంటే పెద్దవాళ్ళందరూ కోల్పోతూ వస్తున్నారు కాబట్టి ఇక అప్పటి నుంచి చూడండి, ఎవరిని చూసినా అబ్రహాం కుమారుడు ఇస్మాయిలు తను పొందుకోలేదు, తర్వాత కుమారుడు ఇస్సాకే పొందుకున్నాడు. సో ఇస్సాకు విషయంలో మళ్ళీ రిబ్కమ్మ గర్భంలో ఉండగా యాకోబును ప్రతిష్ఠించుకున్నాడు. సో మళ్ళీ యాకోబు యొక్క 12 మంది కుమారులలో మళ్ళీ అక్కడ జ్యేష్ఠుడు కోల్పోయాడు, రూబేను. సో ఎందుకు జరుగుతున్నది ఇలా అంటే, సో వారికి తెలుసు, వారికి బాల్యం నుంచే జన్మతానే వాళ్ళకి తెలుసు. సో ఏదైనా మీ నాన్న వారసత్వం నీకేరా బాబు, ఏంటి మీ నాన్న రాజు అనుకో నువ్వే రాజు అవుతావు, మీ నాన్న యాజకుడు అనుకో నువ్వే యాజకుడు అవుతావు. సో అనేది బాల్యం నుంచే వారికి తెలుసు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా భ్రష్టులుగా త్రోవ తప్పుతున్నారు. కాబట్టి పరమ తండ్రి సో అక్కడ యాకోబుతో ఆరంభించాడు, గర్భంలో ఉన్నప్పటి నుంచే సపరేట్ చేసి. సో ఆయనను సపరేట్ చేశాడు, సో ఆయనను ప్రతిష్ఠించుకున్నాడు. కాబట్టి యాకోబు యొక్క ఉన్నతమైన ప్రణాళిక, యాకోబు ఎడల చాలా ఉన్నతమైన ప్రణాళిక పరలోకపు తండ్రికి. సో ఈ రోజు వరకు కూడా అందుకే ఎవరైనా ఎక్కడన్నా యాకోబు మోసగాడని అర్థం చెప్తే నా గుండె పగులుతుంది సుమా. ఎవరన్నా ఏ సేవకుడన్నా యాకోబు మోసగాడు అని అంటే సో జ్ఞానము లేక, వాక్య అనుభవము లేక, వాక్యాన్ని అర్థం చేసుకోలేక మాటలు మాట్లాడి యాకోబును మోసగాడు అనేవారు వారు పరీక్షించుకోవాలి సుమా. సో యాకోబు మోసగాడు కాదు, పరలోకపు తండ్రి ఆయనను ప్రతిష్ఠించుకున్నాడు గర్భంలో.
పరలోకపు తండ్రి ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు గర్భంలో పడక మునిపే. సో అది యాకోబు యొక్క తప్పిదం ఎంత మాత్రం కాదు. కానీ అతను వెళుతున్నప్పుడు, అతను వాళ్ళ మామ దగ్గరికి వెళ్తున్నప్పుడు, వాళ్ళ అన్నయ్య కొడుకు 10 మంది మరి తన మేనమామలు ఇంటి పెట్టుకొని వెళుతాడు యాకోబును చంపడానికి కొరకు. ఏశావు పంపిస్తాడు. కానీ అక్కడ యాకోబు ఒక్కొక్కరిని ఒక్కొక్క దెబ్బ కొడితే ఆ 10 మంది మామయ్యలు ఈ యొక్క ఏశావు కుమారుడు చచ్చేవారు. ఒకటే దెబ్బ. యాకోబు ఎంత బలాఢ్యుడు అంటే ఒక్కొక్క దెబ్బ ఒకరికి. కానీ ఆయన వారి ఎడల జాలిపడి, మీరు ఎందుకు వచ్చారు, మీకు కావాల్సింది ఈ సొత్తే కదా, ఈ బంగారమే కదా, ఈ వెండే కదా, ఈ ఐశ్వర్యమే కదా, ఇవన్నీ తీసుకెళ్ళండి అని జాలిగా మాట్లాడతాడు. అక్కడ మంచిగా ప్రేమగా మాట్లాడితే దాన్ని కన్విన్స్ అయ్యి ఆ ఆస్తిని తీసుకొని వెళ్ళిపోతారు. యాకోబేమో ఓన్లీ చేతి కర్రతోనే లాబాను దగ్గర వెళ్తాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇంకొక మాట సామెతల గ్రంథంలో మరి ఈ ధర్మాన్ని దివారాత్రులు ధ్యానించిన జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు. 24వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 24:23 వచనం. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. సో న్యాయము తీర్చడములో, సో న్యాయమైన తీర్పు ఇవ్వడంలో మరి పరమ తండ్రి ఏమన్నా పక్షపాత? సో కానీ ఈ సృష్టిలో చాలా గొడవలు రావడానికి ఇప్పుడు నేను చెప్పబోయేది, చాలా కుటుంబాల్లో శాంతి సమాధానం లేకపోవడానికి, చాలా కుటుంబాల్లో అనర్థాలు అపార్థాలు బయలుదేరడానికి. ఎందుకనగా మరి ఒక తల్లిదండ్రికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు అనుకోండి. ఆ కుమారుని చాలా గారాభంగా పెంచుకుంటారు తల్లిదండ్రి. సో చాలా గొప్ప చదువులు చదివిస్తారు, గొప్ప ఉద్యోగం వస్తుంది, గొప్ప ఆస్తులున్నాయి. కానీ పెళ్ళి కాగానే మారిపోతాడు. ఏమవుతుంది? పెళ్ళి కానీ మారిపోతాడని ఈ తల్లిదండ్రుల భ్రమ. అతను మారిపోడు సుమా. ఆయన తన ధర్మము చేయాలి. ఇంతవరకు తల్లిదండ్రిని సన్మానించాడు, తల్లిదండ్రిని ప్రేమించాడు. భార్య ధర్మము జరిగించాలి, భార్యకు ప్రేమ చూపించాలి. భార్యతో కలిసి ఉన్నంతగా తల్లిదండ్రులతో ఉండగలుగుతాడా? ఎప్పుడు తల్లిదండ్రులతో ఉంటాడా? లేక తనకు తోబుట్టువులు ఉన్నారనుకో తోబుట్టువుల దగ్గర ఉంటాడా? సో భార్య ధర్మము భార్యకు జరిగించాలి. సో భార్యను ప్రేమించాలి. కానీ తల్లిదండ్రులు ఏమనుకుంటారు? సో పెళ్ళి అయిపోవని వీడు మారిపోయాడు, ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయితో ఉంటున్నాడు. చాలా తప్పు. ఇక్కడే ఆరంభమవుతాయి చాలా కుటుంబాలలో. అయితే ఆ పెళ్ళైన ఆ యవ్వనస్తుడు, ఆ యువకుడు తల్లిదండ్రి యొక్క ధర్మము నెరవేరుస్తూ భార్య ధర్మము భార్యము నెరవేర్చినప్పుడు ఏ ఇబ్బందులు ఉండవు సుమా. ఇక తనకు పిల్లలు అవుతారు. సో తన పిల్లలు అవ్వగానే అక్కడ భార్య మరి పిల్ల అమ్మాయి పుట్టింది కాబట్టి సో బిడ్డ మీద ప్రేమ ఉంటుంది. అప్పుడు భర్త ఏమంటాడు? ప్రేమనంతా మర్చిపోయావా? నీకు ప్రేమంతా అంటే ఇవి చాలా కుటుంబాల్లో జరిగే చెప్తాను, అన్ని కుటుంబాల్లో లేదు జరుగుతుందని చెప్పడం లేదు. సో ఇక బిడ్డ వాడి మీద కొంచెం ప్రేమ ఉంటుంది. తర్వాత రెండవ రాగానే ఆ ప్రేమ ఏమవుతుంది? అక్కడ షేర్ అవుతుందా? ఒక 100% ప్రేమ ఫస్ట్ కుమారుని మీద చూపించారనుకోండి, మళ్ళీ ఒక బిడ్డ పుట్టగానే 50-50 అవుతుందా? కాదు. ప్రేమ ఎప్పుడూ షేర్ అవ్వదు. అక్కడ 100 ఉంటుంది, ఇక్కడ 100 ఉంటుంది. తల్లిదండ్రి మీద 100 ఉంటుంది, భర్త మీద 100 ఉంటుంది. కానీ తన ప్రియారిటీస్ మారుతుంటాయి. అక్కడ ప్రియారిటీస్ని అర్థం చేసుకోవాలి తప్ప ఆ తల్లి మారలేదు. తన భర్తను ప్రేమించడం వదిలిపెట్టలేదు, తన అత్తమామలు గౌరవించడం వదిలిపెట్టలేదు. సో ఈ భర్త కూడా తన భార్యను ప్రేమించడం తగ్గించలేదు. సో పిల్లలు ఎదుగుతూ ఉంటుంటే మరి పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది తండ్రి కూడా. అలా అని భార్యను నిర్లక్ష్యం చేసినట్ట. సో 9 పిల్లలు అయ్యారు. మరి 9 మీద ప్రేమ 4x100 తప్ప 100/4 కాదు, 25 కాదు. షేర్ అవ్వదు లవ్ అనేది. సో కాబట్టి ప్రేమ ఎప్పుడు అయితే మల్టిప్లై అవుతూ అవుతుంది. సో అది అనంతమైన ప్రేమ సుమా. కానీ షార్ట్ మైండెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళదేంది? నేను, నా భార్య, నా పిల్లలు, అంతే. ఇంకా వేరే ఎవరు అవసరం లేదు. ఇక ఎదుటివారు ఏమైపోయినా నాకు అనవసరం, పొరుగింటి వాడికి ఏమైపోయినా నాకు అనవసరం, నా సహోదరునికి ఏమైపోయినా నాకు అనవసరం, నా సహోదరికి ఏమైపోయినా. సో అది ప్రేమ అక్కడ తగ్గుతూ ఉంటుంది, మల్టిప్లై అవ్వడం కాదు, షేర్ అవ్వడం కూడా కాదు. సో పరలోకపు తండ్రి నుంచి వచ్చే దీవెనలను ఆశీర్వాదములను నువ్వు కోల్పోతూ ఉంటుంటావు సుమా.
సో పరలోకపు తండ్రి నుంచి నీకు ఆశీర్వాదాలు, మేళ్ళు, దీవెనలు విస్తరించబడాలి అంటే నీ ప్రేమ అనేకుల మీద, అనేకుల ఎడల మల్టిప్లై అవుతూనే ఉంటుంది, మల్టిప్లై అవుతూనే ఉండాలి. సో అప్పుడు కుటుంబాలలో ఎప్పుడు ఎక్కడ నలుగురు పిల్లలైనా నలుగురి మీద ప్రేమ ఉంటుంది, లేక 10 మంది అయినా. ఎందుకంటే మరి దాదాపు 3 years బ్యాక్ మేము కర్నూలుకి వెళ్ళాం, నేను చిన్నబాబు తమ్ముడు. ఒక సేవకులకు మేము వాక్యం చెప్పడానికి వెళ్ళాం. అయితే మేము వస్తున్నామని అంబమ్మ గారికి, ఎవరు చిన్నబాబు తమ్ముడు వాళ్ళ అమ్మకు తెలిసిందన్నట్టు. సో ఆమె ఇప్పుడు 100 years క్రాస్ అయింది. రీసెంట్గా మరి అనారోగ్యం వెళ్ళి మళ్ళీ పరమ తండ్రి ఆమెను కాపాడాడు, మంచి ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు 101 years అనుకుంటా తనకు. అయితే మేము అర్ధరాత్రి వరకు ఆ బిజీలో ఉన్నాం. మేము మార్నింగ్ వెళ్ళాము, అర్ధరాత్రి వరకు ఈ సువార్త సేవ బిజీలో ఉన్నాం. అయితే అర్ధరాత్రి అయిపోయిన తర్వాత, అన్న నేను వెళ్తాను, అమ్మ పడుకోదన్నా అన్నాడు అన్నట్టు. నేను వెళ్ళకుంటే అమ్మ సరిగా పడుకోదు, అమ్మ గురించి వెళ్ళాలా అన్న అన్నాడు. సరే తమ్ముడు మీరు వెళ్ళండి, నేను ఇక్కడ ఉంటానని నేను వేరే దగ్గర ఉన్నాను. వెళ్ళేసరికల్లా రాత్రి దాదాపు 12:30, 1 అవుతుందట. సో పడుకొని కళ్ళుతో చూసుకుంటా చిన్నబాబు ఇలా. అంటే తల్లి యొక్క ప్రేమ చూడండి. సో అంటే ఆ అర్ధరాత్రి వరకు అంటే చిన్న కుమారుడి మీద అది ఎందుకు కొంత అలా ఉంటుంది. సో జనరల్గా అలా అని యాకోబు యొక్క కుమారుడు యోసేపు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ అన్నదమ్ములందరూ వస్తారు కదా, వచ్చి మళ్ళీ ఇంకో రెండవసారి వెళ్తామంటే అస్సలు ఒప్పుకోడు. ఎవరిని? బెన్యామీన్ను పంపించడానికి. బెన్యామీన్ను పంపించడానికి అస్సలు ఒప్పుకోడు. మీరు ఎందుకు అసలు బెన్యామీన్ ఉన్నాడని ఎందుకు చెప్పారు ఆ రాజుకు? మీరు అసలు నాకు పుత్రశోకం కలిగజేస్తున్నారు మీరు, ఆల్రెడీ యోసేపు వెళ్ళిపోయాడు అని అక్కడ ఒక మాట అనుకుంటూ ఏడుస్తాడు. యోసేపు వెళ్ళిపోయాడు, షిమ్యోను కూడా లేడు. ఎందుకంటే షిమ్యోను ఎక్కడున్నాడు? షిమ్యోను బంధించి పెట్టుకున్నాడు అక్కడ యోసేపు. ఎందుకు? వారు దొంగతనం చేశారని, వాళ్ళ మూటల్లో డబ్బులు ఉన్నాయని వాళ్ళు దొంగతనం చేశారని. సో షిమ్యోన్ను బంధించి పెట్టుకున్నాడు. కానీ వీళ్ళు అక్కడి నుంచి బయటకు వెళ్ళగానే షిమ్యోన్ను ఫ్రీగా వదిలిపెట్టి ఆయనకు స్వేచ్ఛనిచ్చి ఆయన ఏమి శిక్షించక మంచి ఆహార పదార్థాలు, మంచి వసతులు అన్నీ కలుగజేశాడు. మళ్ళీ వీళ్ళు రెండవసారి వచ్చే వరకు ఏదో వాళ్ళ ముందు కఠినంగా ప్రవర్తించాడు. అయితే ఇక్కడ యాకోబు అంటుంటాడు, యోసేపు వెళ్ళిపోయాడు, షిమ్యోను లేడు, మళ్ళీ మీరు బెన్యామీను పంపించమంటున్నారు. నా చిన్న కుమారుని నేను ఎలా పంపించేది? దారిలో వాడికి ఏమన్నా అవుతుందేమో. చూడండి, తండ్రికి చిన్న కుమారుడట. ఆయనకు నేను అనుకున్నాను అంతకుముందు యాషార గ్రంథం చదవకముందు, ఇంకా ఆ అబ్బాయికి పెళ్ళి కాలేదేమో అనుకున్నాను. బెన్యామీన్కు పెళ్ళి అయిందా లేదా చెప్పాను ఇంతకుముందు. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆయనకు? 10 మంది కొడుకులు. బెన్యామీన్ బాబుకు 10 మంది కుమారులు. సో ఈ చిన్న కుమారుని పంపడానికి అంటే సో అప్పటికి దాదాపుగా 120 years వరకు వచ్చాడు యాకోబు గారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 91లో యోసేపు జన్మించాడు. 91 years ఉన్నప్పుడు యోసేపు జన్మించాడు. సో అప్పుడు మరి యోసేపు ఆల్మోస్ట్ ఎంత 37 వరకు ఉన్నాడు. అంటే ఈయన మరి యాకోబు గారు 120, 130 years మధ్యలో ఉన్నారు. సో వృద్ధుడు అయిపోతున్నాడు. అయినా కూడా కొడుకుల మీద మమకారము, ప్రేమ ఏమాత్రము తగ్గలేదు. అయితే రూబేన్ వచ్చి అంటాడు, నా 2 కొడుకులు ఉన్నారు కదా, నా 2 కొడుకులు ఒకరు నేను బెన్యామీన్ను క్షేమంగా తీసుకురాకపోతే నా 2 కొడుకులను చంపేసే అంటాడు. సో మనవన్లంటే ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటుంది మనవన్లంటే. సో ఆ మాట కోపానికి వస్తాడు యాకోబు. ఏంటి, నా కుమారులు ఒకటి, నా మనవన్లు ఒక్కటా? సో అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇందాక చెప్పాను ఒకడే కొడుకు అని. సో వారికి మరి తర్వాత ఆ కొడుకు పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు ప్రేమలు అనేది ఈ మనవన్ల మీద, మనవరాన్ల మీద ఏర్పడతాయి. తాతలకు, అమ్మమ్మలకు, నానమ్మలకు. సో అంటే మళ్ళీ అక్కడ ప్రేమ అంతవరకు ఓపిక పట్టాలి. ఈ వృద్ధులు ఏం ఓపిక పట్టాలి? సో నా కొడుకు ప్రేమ తగ్గలేదు, నా కొడుకు తన బాధ్యతలను విస్మరించలేదు. సో తను ఎవరికి ఇవ్వాల్సిన సమయాన్ని వారికి ఇస్తున్నాడు, ఎవరికి ఇవ్వాల్సిన ప్రేమ వారికి చూపిస్తున్నాడు, ఎవరి బాధ్యతలు వారికి పోషిస్తున్నాడు. పక్షపాతము లేకుండా నా కుమారుడు ఉన్నాడని ఆ తల్లిదండ్రి అంతవరకు ఓపిక పట్టాలి. ఓపిక పడితే ఆ మనవన్లు, మనవరాళ్ళతో. ఎందుకంటే మరి నా చిన్ననాటి రోజులలో మరి మొత్తము మా నానమ్మకు, తాతకు 6 కుమార్తెలు, మా నాన్న ఒక్కడే. అయితే మొత్తం 19 మంది మేము పిల్లలము. 19 మందిలో చిల్డ్రన్లో నేనంటే మా తాతకు చాలా ఇష్టం అన్నట్టు. అందరికన్నా ముందు నన్ను ఎక్కువగా ప్రేమించాడు. నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, మా తాత దగ్గర ఉన్న డబ్బులు, తన దగ్గర ఎంత డబ్బు ఉన్నది అనేది మా నాన్నకు తెలియదు, మా అత్తమ్మకు తెలియదు, మా నాన్నమ్మకు తెలియదు, ఎవరిది నా ఒక్కడికే తెలుసు.
ఎందుకంటే ఆ ఏజ్లో 11-12 ఇయర్స్ ఏజ్లోనే తను వడ్డీకి ఇస్తే నేనే రాసేవాడిని ఆ పత్రాలు. సో ఆ లాకు కీ ఎక్కడ ఉంటుందో నా ఒక్కడికి తెలుసు. సో ఆ డబ్బులు ఎంత ఉన్నాయనేది అది లెక్క పెట్టి నా ఒక్కడికి అంటే సో చాలా ఎక్కువగా మరి మనవన్ల మీద మనవరాన్ల మీద ప్రేమ ఉంటుంది. అలా అని పిల్లల మీద లేదా, ఉండదా? పిల్లల మీద లేనట్ట. సో అయితే ఏంటంటే కాలక్రమేణా ఈ రోజులలో ఏమైపోయినాయి, నైతిక విలువలు తగ్గిపోయి సో ప్రేమలకు బదులుగా ద్వేషాలు తయారవుతున్నాయి. సో దాన్ని బట్టి ఆశీర్వాదములు కోల్పోతున్నారు, దీవెనలు కోల్పోతున్నారు, మేలు కోల్పోతున్నారు, మేలుకు బదులు కీడులు పరిగెత్తుకొస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక మాట ఆదికాండంలో మరి యాకోబు గారికి మనవన్లంటే ఎంత ప్రీతో ఇక్కడ నేను చూద్దాం. ఒక మాట ఆదికాండము 48వ అధ్యాయము 14వ వచనం నుంచి. ఆదికాండము జెనసిస్ 48 చాప్టర్ 14th వర్స్ నుంచి నేను ఒక్కొక్క మాట చదువుకుంటా నేను చెప్తాను. మనష్షే పెద్దవాడైనందున, జెనసిస్ చాప్టర్ 48 చాప్టర్ 14th వర్స్ నుంచి, ఆదికాండము 48వ అధ్యాయము 14వ వచనం. మనష్షే పెద్దవాడైనందున ఇజ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ ఎలోహిం, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించనో ఆ ఎలోహిం అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించబడుదురుగాక అని చెప్పాను. సో యోసేపు గారు తన 2 కుమారులను తీసుకెళ్ళాడు వాళ్ళ నాన్నతోని బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి కొరకు. యాకోబు ఎంత శ్రేష్ఠుడంటే ఫరో వచ్చి ఆ దేశాన్ని ఏలుచున్న ఫరోనే మరి యాకోబు ద్వారా దీవెనలు తీసుకుంటాడు, ఆశీర్వాదాలు తీసుకుంటారు. సో ఇక్కడ యోసేపు ఏం చేస్తున్నాడు, తన 2 కుమారులు తీసుకెళ్తే అయితే పెద్ద కుమారుణ్ణి మనష్షేను వాళ్ళ నాన్న రైట్ సైడ్ ఉంచాడు, చిన్న కుమారుని లెఫ్ట్ సైడ్ ఉంచాడు. ఎందుకంటే ఇలా చేతులు పెడితే ఎలా పెడతారు, పెద్ద కుమారుడి మీద రైట్ హ్యాండ్ ఉండాలని ఎంతైనా అంటారు కదా, కుడి చేయి అంటారా లేదా, కుడి చేయి కొంచెం బలం ఎక్కువ అంటారా లేదా. అయితే ఆ పెద్ద కుమారుడి మీద కుడి చేయి పెట్టాలని, చిన్న కుమారుడి మీద ఎడమ చేయి పెట్టాలని ఈ తండ్రి ఆశ. ఎందుకు, జ్యేష్ఠుడు మా అన్నయ్య జ్యేష్ఠుడు కోల్పోయాడు, రూబేను అనవసరంగా ఆశీర్వాదాలు కోల్పోయాడు, నా కుమారుడు జ్యేష్ఠుడు కోల్పోకూడదు అనేది ఆయన తపన అని. కానీ యాకోబు గారు ఎలా చేస్తున్నాడు, రివర్స్ పెట్టాడు. ఇలా రివర్స్ అంటే చిన్న కుమారుని మీద రైట్ హ్యాండ్, పెద్ద కుమారుని మీద లెఫ్ట్ హ్యాండ్ పెట్టి ఆశీర్వదిస్తున్నాడు. ఎలా మిమ్మల్ని అంటే చెప్పండి, ఇక్కడ నాకు యాకోబు గారికి ఏమన్నా పక్షపాతమా చెప్పండి. యాకోబు గారికి పక్షపాతమా, పెద్ద మనవాడు అంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పుడు లేరు, వాళ్ళు పెరుగుతున్నప్పుడు ఆయన లేడు. సో వారు పెద్దవారు అవుతున్నారు, అప్పుడు వచ్చాడు. సో ఎందుకు అంటే యాకోబు గారికి తెలుసు ఇందులో ఎవరిని గొప్ప జనముగా చేయబోతున్నాడో, ఎవరిని గొప్ప జనముగా దీవించబడుతున్నాడో యాకోబు గారు దర్శనంలో చూశాడు, ఆయన తెలుసు. కాబట్టి సో ఆ చిన్న కుమారు మీద అయితే నాన్న ఇతను యోసేపు దాన్ని ఓర్చుకోలేక నాన్న అలా కాదు నాన్న అంటాడు. చూడండి 17వ వచనము. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయెను గనుక అతడు మనష్షే తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చేయి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడు అది నాకు తెలియను, ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడవును, కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడవును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పాను. ఎవరిదట, ఎఫ్రాయిము యొక్క సమూహమట జనముల సమూహము. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, జనముల సమూహం ఎవరు, ఆ జనముల సమూహమే మనము. హల్లెలూయా, ఆ జనముల సమూహమే మనము. సో ఈ జ్యేష్ఠత్వాన్ని ఎలా పొందుకున్నాడు యోసేపు? సో అంటే మనం ఏదో నేను అతిశయించడానికి చెప్పడం లేదు సుమా, అంటే ఈ రోజులలో ప్రపంచంలో జ్యేష్ఠులం మనమే కాబోతున్నాము.
ఇజ్రాయేలులు ఓకే, ఆయన సంతతోటి బిడ్డలే, కానీ ఎఫ్రాయిము సంతతిని ఆ రూబేను యొద్ద నుంచి వచ్చిన ఆ ఆశీర్వాదము, ఆ జ్యేష్ఠత్వ హక్కు యాకోబు ఎవరికి ఇచ్చాడు? ఎఫ్రాయిముకి ఇచ్చాడు. ఎఫ్రాయిమును ఆశీర్వదించాడు. ఇతను ఒక జనం అవుతాడు. నీ పెద్ద కుమారుడు జనము కాడని అనడం లేదు, మనిషి ఒక జనం అవుతాడు, కానీ ఇతను జనముల సమూహం అవుతాడు. చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడువారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా ఎలోహింకును గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. హల్లెలూయా. సో ఆ పైన చూస్తే 12 గోత్రాల యొక్క గోత్రకర్తలు. సో ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది, ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది ఉంటుంది. కానీ ఎవరూ లెక్కింపజాలని జనసమూహమే ఆ ఎఫ్రాయిము సంతతి. సో అక్కడ యాకోబు గారికి ఏమైనా ఎందుకంటే సృష్టిలో మనల్ని ఆయన పోలికలు చేయలేదని ఎవరూ చెప్పలేరు. ఓన్లీ ఇజ్రాయేలును మాత్రమే ఆయన పోలికలు చేశాడని ఎవరు అనలేరు. సో మనమందరము కూడా ఆయన పోలికలో, ఆయన రూపంలో చేయబడిన వారం కాబట్టి ఆయనకు పక్షపాతము లేదు సుమా. కాబట్టి ఇప్పుడు మరి మనము దాన్ని స్వతంత్రించుకోవాలంటే, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, ఆ ఎఫ్రాయిం యొక్క గోత్రములో మనము చేర్చబడాలంటే, సో వారికి ఏ ధర్మమైతే ఇచ్చాడో, వారికి ఏ పక్షపాతము లేకుండా న్యాయము తీర్చాలని చెప్పాడో, సో మనము కూడా నిష్పక్షపాతముగా, అంటే మన బిడ్డల విషయంలో, మన భార్య విషయంలో, మన కుటుంబం విషయంలో మాత్రమే కాదు సుమా. సో ప్రేమ వేరు, పక్షపాతం వహించడం వేరు. ఒకవేళ నీ కుమారుడు, నీ సొంత కుమారుడు తప్పిదం చేశాడు, పక్కవాణిని ఏదో కొట్టాడు, కానీ నువ్వు ఎంత తపన పడతావు నీ కొడుకుని తప్పించుకోవడానికి కొరకు. కానీ నిజముగా నీ కొడుకుని తీసుకెళ్ళి ఎప్పుడైతే అప్పగిస్తావో, అవును నా కొడుకు దోషి అని నువ్వు నిలబెడతావో, అప్పుడు నీవు నిష్పక్షపాతంగా ఉన్నవాడివి. అప్పుడు నీవు ఆయన ధర్మాన్ని అంతేగాని ఏదో మేము నమ్ముకున్నాము, ఆయన గ్రంథాన్ని చదువుతున్నాము. సో కాబట్టి అందుకే పరమతండ్రి ఏమంటాడంటే, ఎవరి ధర్మము వారికి నెరవేర్చాలి. తల్లిదండ్రులకు, బిడ్డలకు ఒక ధర్మం ఉంటుంది. బిడ్డలు దీర్ఘాయుషువులు అవ్వాలంటే తల్లిదండ్రులు సన్మానించాలి. అదేవిధంగా భార్యాభర్తల ధర్మం ఉంటుంది. మొదటి కొరింథీయులలో అపొస్తలుడైన సౌలు అంటాడు ఒక మాట, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం. భర్త భార్యకును, అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు జరపవాలి. సో పరమ తండ్రి ఈ సృష్టిలో ఎవరి ధర్మం వారికి పెట్టాడు, ఎవరి ధర్మం ఏంటో ఆ ధర్మాన్ని వారు నెరవేర్చాలి. సో ఆ ధర్మాన్ని అంటే నీ భార్యను, నీ భార్యకి ఇవ్వాల్సిన రెస్పెక్టు, నీ భార్యకి ఇవ్వాల్సిన ధర్మము, నీ భార్యకి ఇవ్వాల్సిన సమయము, సో అది దానికి అదే. నీ పిల్లలకి ఇవ్వాల్సిన సమయము నీ పిల్లలకి ఇవ్వాల్సిందే, నీ తల్లిదండ్రులకి ఇవ్వాల్సింది నీ తల్లిదండ్రులకి ఇవ్వాల్సిందే, నీ తోబుట్టువులకి ఇవ్వాల్సింది. సో అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది, కొందరికి ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళ జీవితాలలో. ఇప్పుడు చెప్తున్నాను కదా, నా ప్రాణ స్నేహితులు కొందరు ఉన్నారు. అది మీకు, మా ఇంటి వారికి తెలుసు, మీకు తెలియదు, మీకు మిగతా వాళ్ళందరికీ తెలియదు. నా ప్రాణ స్నేహితులు ఈ రోజు వరకు కూడా కొన్ని విషయాలు నేను ఎవ్వరికి చెప్పుకోను, చివరికి మా ఇంట్లో తమ్ముళ్ళు కూడా చెప్పుకోను, భార్య కూడా చెప్పుకోను, తల్లిదండ్రులు, నా ప్రాణ స్నేహితులు అనేవారికి చెప్పుకునేవి ఉంటాయి. సో స్నేహితులకు చెప్పుకునేవి కొన్ని విషయాలు ఉంటాయి. కాబట్టి స్నేహితులు మరి అలా అని స్నేహితునికి నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నట్ట, నేను స్నేహితునితోనే ఉంటున్నట్ట, నాకు కొన్ని ఇంపార్టెంట్, కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్లో డెఫినెట్లీ నేను నా స్నేహితులను ఆశ్రయిస్తాను. నాకు శ్రేష్టమైన ఆలోచనలు ఇస్తారు, శ్రేష్టమైన సలహాలు ఇస్తారు. సో నేను వారికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదా? వారికి నేను టైం కేటాయించకూడదా? సో నీకెందుకు జలసీ?
భార్యగా నీకెందుకు జలసి, భర్తగా నీకెందుకు జలసి, బిడ్డలుగా నీకెందుకు జలసి? మీ డాడీ మీ నాన్న నీ ధర్మం నెరవేరుస్తున్నాడా లేదా, నీకు కావాల్సిన సమకూరుస్తున్నాడా లేదా? సో కాబట్టి ఈ సృష్టిలో మరి ఆయా సమయాలలో ఆయా సందర్భాలలో స్నేహితులే మనకు కొన్నిసార్లలో మరి తోబుట్టుల కన్నా ఎక్కువగా కూడా ఉంటుంటారు. కొన్నిసార్లు మన రక్త సంబంధికుల కన్నా కూడా ఎక్కువగా ఉంటారు. సో ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడము నీకెందుకు జలసి? నీకు ఆ ఇంపార్టెన్స్ తగ్గిస్తే, నీకు ఇవ్వాల్సిన సమయం నీకు ఇవ్వకుంటే, నీకు ఇవ్వాల్సిన విలువ నీవు ఇవ్వకుంటే, అప్పుడు యూ క్వశ్చన్ ఇట్. సో అంటే అది ఏంటి? నీలో ఏమి ఏలుతున్నది? జలసి నీలో ఏలుతున్నది. ఈర్ష్య ద్వేషాలు కపటము నీలో ఏలుచున్నాయి. సో నువ్వు ఒక వేషధారివి. నువ్వెక్కడ పక్షపాతం లేకుండా ప్రవర్తిస్తావు? నీకు పక్షపాతం అంటే అర్థమేం తెలుస్తుంది నీకు? ఇక పక్షపాతం లేకుండా నువ్వు ప్రవర్తించినప్పుడు నీకు బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయి చెప్పు? నీ దేహంలో ఆరోగ్యం ఎలా వస్తుంది చెప్పు? నువ్వు చేసే పని దీవెనకరంగా ఎప్పుడు ఉంటుంది చెప్పు? నువ్వు చేసే పని నిన్ను తలగానే తండ్రి నిన్ను ఎలా ఉంచుతాడు చెప్పు? కాబట్టి మన పితరులు ఏ నీతిని అనుసరించారో, ఏ విధంగా వారు పక్షపాతం లేకుండా వారు జీవించారు. ఎందుకంటే అబ్రహాం గారు నిద్రించినప్పుడు సంవత్సరం పాటు వచ్చారట దేశంలో ఉన్న రాజులందరూ, యువరాజులందరూ. అబ్రహాం గారు చనిపోతే, ఈ రోజులలో రాజు చనిపోతే, రాజు కుక్క చనిపోతే వస్తారు చాలామంది. రాజుకున్న పెంపుడు కుక్క చనిపోతే క్యూలు కడతారు, కానీ రాజు చనిపోతే ఎవడు రాడు. ఈ రోజులలో నీతి న్యాయాలు అలా ఉన్నాయి. కానీ అబ్రహాం గారు చనిపోయిన తర్వాత ఆ ఇద్దరు కుమారులను ఓదార్చడానికి 1 year పాటు సంతాప దినములు భూమి అందంతటా. ఇది నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఎందుకు నా సందర్భాన్ని బట్టి చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. కాబట్టి పరమ తండ్రి ఎంత మాత్రం పక్షపాతి కాడని ఇక్కడ ఎవరికి అర్థమైంది? పరలోకపు తాళపు చెవులు కలిగి ఉన్న ఎవరు? అందరు చెప్పాలి. ఆ పేరు ఎవరు? పేతురుకు అర్థమైంది. ప్రియమైన శిష్యుడికి, అమ్మో మనమే అనుకున్నాము ఆయనకి ఇష్టము, ఈ గ్రంథం పట్టుకున్న వాళ్ళం మనమే అనుకున్నాము, మనం ధర్మాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి మనమే అనుకున్నాము, మనకన్నా ఎక్కువగా ఆ ధర్మాన్ని నీతిని తెలియకనే అనుసరిస్తున్న అన్యజనులు ఆయనకి ఎంతో ఇష్టము. పరమ తండ్రి మీకు స్తోత్రములు. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 34వ వచనం. అపోస్తలుల కార్యము 10:34. ఎలోహిం పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వానిని ఆయన అంగీకరించును. నాకు అర్థమైంది ఏంటి? ఎలోహిం పక్షపాతి కాడు సుమా. సో నల్లవారని తెల్లవారని, లేకుంటే కులం తక్కువ అని కులం ఎక్కువ అని, లేకుంటే పొడుగువారని పొట్టివారని, బీద అని ధనికులని కాదు. పరమతానికి పక్షపాతం కాదు సుమా. ఆయన చూసేది హృదయాలను. నీ హృదయము ఎంత శుద్ధంగా ఉన్నది, నీ హృదయం ఎంత ఉన్నతంగా ఉన్నది, నీ హృదయం ఎంత పవిత్రంగా ఉన్నది, నువ్వు అనేది చూస్తాడు పరమతండ్రి తప్ప లోకమంతా మనుషులంతా ఏంది? పైవేషాన్ని. సో నువ్వు ఏదో స్వలాభము మనుషుల యొద్ద నుంచి పొందుకోవాలనుకుంటున్నావు. నువ్వు పరమతండ్రి నుంచి రావాలని ఎందుకు కోరుకోవడం లేదు? నీకు మనుషులతో తాత్కాలికంగా రావచ్చు, నీ నటనను బట్టి, నీ వేషధారణ బట్టి, నువ్వు చేసే అడుగులను బట్టి రావచ్చు. కానీ పర్మనెంట్ బ్లెస్సింగ్స్ కోల్పోతున్నాం కదా, మన ప్రవర్తన వలన ఇతరులను ఇబ్బంది పెడుతున్నాం కదా. కాబట్టి పరిశుద్ధులారా, నేనే ఒక్కరి ఉద్దేశించి మాట్లాడడం లేదు సుమా. సో లోకములో సర్వజనాంగం ఈ విధంగా ఉన్నారు, కానీ పరిశుద్ధులమైన మనం ఆ విధంగా ఉండకూడదు అనేది నేను చెప్తున్నాను. సో ఈ లోకంలో సర్వజనాంగం, సో ఆ విధంగా ఉండేవాడు వాడు అన్యుడే అంటాను నేను. ఆ విధంగా ఉండేవాడు పరిశుద్ధుడు కాదు అంటాను. ఆ విధంగా ఉండేవాడు అబ్రహాము సంతతి కాలేరు అంటాను. నీవు వారి అన్ని జనులు వారు ధర్మం లేకపోయినా, రోమపత్రికలో అంటాడు అపోస్తలుడైన సౌలు, రోమపత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనాల వరకు. ఎలోహింకు పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయ్యే నశించెదరు, ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రం వినువారు ఎలోహిం దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును
అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడతారు. సో ధర్మశాస్త్రం వింటున్నాం, మనం ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానిస్తున్నాం, కానీ ధర్మాన్ని మనం అనుసరించకపోతే, సో అందుకే సృష్టికర్త పక్షపాతి కాడు సుమా. వారికి ధర్మం తెలియదు. ఏది ధర్మం తెలియదు? ఈరోజు సబ్బాతును పరిశుద్ధంగా ఆచరించాలని సో వారికి తెలియదు. కానీ నీకన్నా యోగ్యంగా వారు మిగతా కార్యాలని చేస్తున్నారు, నీకన్నా శ్రేష్టంగా వారు మిగతా పనులలో ఉన్నారు, నీకన్నా ఉన్నతమైన భావాలు వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి నిన్ను తోసేస్తాడు. నువ్వు సబ్బాతు చేసినా, సబ్బాతు మాత్రమే కాదు ఆయనకు కావాల్సింది, నీ అంతరంగము. నీవు ఏ విధంగా నీ హృదయం ఉన్నది, ఏ విధంగా నువ్వు ధర్మాన్ని అనుసరిస్తున్నావు. ధర్మాన్ని వినేవాడిగా మాత్రమే కాదు సుమా, చెప్పేవాడిగా మాత్రమే కాదు సుమా, బోధించేవాడివి మాత్రమే. బోధించేవాడికి ఇది ఇప్పుడు నేను చెబుతూ నేను చేయకుంటే రెట్టింపు ఆశీర్వాదం ఎలా ఉంటుందో రెట్టింపు శిక్ష ఉంటుంది సుమా. కాబట్టి బోధించేవాడు జాగ్రత్తగా తనకు తాను బోధించాలి. సో నేను అన్నాను అనుకోండి, నా 2 కూతుర్ల కన్నా నాకు మిగతా వారి ఎక్కువ అన్నాను, అది వేషధారణ మాట. నా 2 తమ్ముళ్ళు పిల్లలు 4 ఉన్నారు. సో నా 2 కూతుర్ల కన్నా వాళ్ళు 4 ఎక్కువ అని అన్నాను. నేను ఒక వేషధారిని. నేను సమంగా ప్రేమించడానికి ప్రయత్నిస్తాను. సమంగా నేను రీచ్ అవ్వచ్చు, కాకపోవచ్చు, కానీ ఆ సమంగా ప్రేమించేదా. సో ఇది అయిన తర్వాత, ముందు ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవడం. సో మిగతా వాళ్ళ పిల్లలను కూడా అదే విధంగా సమానంగా ప్రేమించడానికి ప్రయత్నించాలి. అంతేకాని నేను నా బిడ్డల కన్నా ఎక్కువ నేను వాళ్ళని ప్రేమిస్తాను అంటే అది వేషధారణ. సో అది అధర్మము కాదు సుమా. నా పిల్లల్ని నేను ఎక్కువ ప్రేమించుకోవడము అది అధర్మం కాదు, అది ధర్మము. ఎవరి పిల్లలు వాళ్ళు ప్రేమించుకోవడం ధర్మము. కానీ నీ పిల్లలు తప్పిదము చేసినప్పుడు, ఎదుటి వాళ్ళు ఒప్పుగా ఉన్నప్పుడు వారిని దోషులుగా నిలబెడితే అక్కడ నుంచి నువ్వు దోషిగా తీర్పు తీర్చబడతావు, తీర్పులు నిలబడతావు. కాబట్టి ఏమంటున్నాడు, అన్యజనులు వారు ధర్మశాస్త్రం లేకపోయినా వారి యొక్క క్రియలు ఎలా ఉన్నాయట, వారు ధర్మశాస్త్ర సంబంధికులు. నీవు ధర్మశాస్త్రం కలిగి ఉండి ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానిస్తూ ధర్మశాస్త్రం బోధిస్తూ నీవు నీ బిడ్డలకు నువ్వు బోధించుకోలేవా? సో నీవు ఎలా నీతిని న్యాయాన్ని నువ్వు అనుసరిస్తున్న వాడివి. అందుకే అంటాడు 14వ వచనం, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. హల్లెలూయా! ఎంత శ్రేష్టమైన మాటను చూడండి. హల్లెలూయా! ఎంత శ్రేష్టమైన మాట. ధర్మశాస్త్రం మనకు తెలుసు, ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాము, కానీ మన క్రియలు ధర్మశాస్త్ర సంబంధంగా లేవు. మన క్రియలు ధర్మశాస్త్ర సంబంధంగా లేవు. కానీ అన్యజనులు వారు ధర్మశాస్త్రం లేకపోయినా వారి క్రియలు ఎలా ఉన్నాయట, వారు తమకు తామే వారు ధర్మశాస్త్రమైనట్టున్నారు. కాబట్టి ఎలోహిం పక్షపాతి కాడు సుమా. సో ఈ రోజుల్లో మరి ఇది చాలా నాకు రగులుతుంటుంది. మాకు ధర్మశాస్త్రం ఉంది, మేము చేరుకుంటాం పరలోకం. నో, ఫస్ట్ పాతాళం వెళ్ళేది ధర్మశాస్త్రం కలిగి ఉన్న నీవు ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోయినప్పుడే. నీ క్రియలు లేని విశ్వాసము మృతము. నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావని చెప్పుకోవడము నువ్వు ఒక దయ్యముతో సమానం. దయ్యాలేంటట, విని వణుకుచున్నాయట, ఎలోహింకు భయపడి వణుకుచున్నాయి, కానీ వాటి దగ్గర క్రియలు ఉండవు, అవి మంచి పనులు చేయి. సో నీవు వాటితో సమానుడు అవుతావు సుమా, నువ్వు ధర్మశాస్త్రం కలిగి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయకపోతే. అందుకే చివరిగా ఒక మాట చదివి మనం ముగించుకుందాము. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. నేను టైం ఎంతగా 1 అవర్ లోపు ముగించాలనుకుంటే అది అస్సలు నా వల్ల అవ్వడం లేదు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపండి. సో మనం ఆశ్రయించిన ఆ పరమ తండ్రి ఏంటి, ఆయన పక్షపాతం లేకుండా క్రియలు తీర్పు తీర్చేవాడు సుమా. ఆయనకే పక్షపాతం లేదు. ఆయనను యూ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్. నువ్వు డబ్బుతోనో బంగారంతోనో వెండితోనో దేనితోనో యూ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ హిమ్. సో ఆయన నువ్వు భయముతో మనం బతుకుతున్నామా, ఆయన చూస్తున్నాడని భయంతో ఉన్నామా, ఆయన వింటున్నాడని భయంతో ఉన్నామా, ఆయన మన అంతరంగాన్ని తెలుసుకుంటున్నాడని
ఎందుకంటే మన ఆలోచనలు అక్కడ అంట పరలోకంలో ఉన్నట పెద్ద బూర శబ్దంతో వినబడతాయట. మనం గుసగుస మాట్లాడుకుంటాం కదా. సో ఈ గుసగుస శబ్దాలే మన ఆలోచనలే పరలోకములో పెద్ద బూర శబ్దంతో వినబడుతుంది. కాబట్టి సో ఆయన ఎదుట భయముతో మనం బ్రతికినట్టయితే మనం పక్షపాతము లేనతన్ని మనం ఆశ్రయించాము. పక్షపాతం ఆయన చూపించడు. ఆయన యూదుడని, గ్రీసు దేశస్థుడని, అన్యుడని, నల్లవాడని, తెల్లవాడు, ఆయనకు భేదము లేదు. స్త్రీ అని పురుషుడు అంతకన్నా లేదు. సో ఆయనకి ఏ భేదము లేదు. సో ఎవరైతే ఆయన సన్నిధిలో భయముతో, భక్తితో, న్యాయము తప్పకుండా, నీతిని వదలకుండా, పక్షపాతము లేకుండా బ్రతుకుచున్నారో వారికి అన్ని బ్లెస్సింగ్స్. సో ఈ ఎందుకంటే ఒక స్నేహితుని ద్వారా, మరి అన్యుడైన స్నేహితుని ద్వారా విన్నాను. ఆయన ఏజ్ ఇప్పుడు ఆయన 70 years. సో ఆయన 70 years ఏజ్ వరకు కూడా ఆయన చెప్పాడు 3 కలిగి ఉండాలి సహోదరుడా అని చెప్పాడు. ఆయన ఏందట, 2 ఉండకూడదట, 1 ఉండాలి. ఇంతకుముందు కూడా చెప్పాను ఒక 1 year బ్యాక్, 2 years బ్యాక్. 2 ఉండాలి, 1 కాదు, 1 ఉండాలి, 2 ఉండకూడదు. ఉండకూడని ఏంటి? పక్షపాతం ఉండకూడదు. రెండవది కోపము ఉండకూడదు. కోపము ఆయన నీతి నెరవేర్చదు. ఉండాల్సింది ఏంటి? ఎవరన్నా మీరు చెప్పాలి. ఇక్కడ నుంచి కాదు, దయాకర్ కాదు చెప్పాల్సింది. నేను ఇంతకుముందు చెప్పాను. ఉండాల్సింది ఏంది? వెరీ గుడ్. పరమ తండ్రి మీకు స్తోత్రములు. సో మరి ఆ అన్యులే అది ఫాలో అవుతున్నారు ఆయన ధర్మం. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే 70 years ఏజ్ వరకు కూడా ఆయన ఎలా ఉంటాడంటే ఒక 50 years ఏజ్ లాగా ఉంటాడు. చాలా స్ట్రాంగ్ ఉంటాడు. వారిది విజయనగరం వారు రాజులు. సో అయితే ఆయనకి ఈ రోజు వరకు చిన్న మాత్ర ఆయన వేసుకోలేదట. జలుబు జ్వరం అంటే ఎరగడట. ఒక చిన్న ట్యాబ్లెట్ ఆయన లైఫ్లో ఇంతవరకు వాడలేదు. సో ఇవి కలిగి ఉంటే, అంటే ఆ ఉండకూడని ఆ 2 లేకుండా ఉంటే, ఉండాల్సింది 1 ఉంటే ఏ వ్యాధి మనల్ని సమీపించదు. ఉన్న వ్యాధులు పోతాయి. పరమ తండ్రి ఈ మాటలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. పరమ తండ్రి నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. మనం లేచి నిలబడదాం. ఒక పాట పాడుతుండగా ప్రేరేపింపబడిన వారు కానుకలు వేస్తుంటారు. స్వీటీ, నా హృదయంలో నీ మాటలు.